ప్రతి ఇంటి విషయంలో కృప చూపించడానికి ఆయన ఎంతో శక్తిమంతుడై ఉన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12-13 వచనాలు చదివినప్పుడు, ఆ ఇంట్లో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. కానీ ఈరోజైతే ప్రతి ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఇంటి మీదకి రాత్రికాలంలో గొప్ప సమాధానం రావాలని, శుభం కలగాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలని, అయోగ్యమైనదిగా ఉన్నప్పటికీ ఈ రాత్రికాలంలో ఆయన కనికరం చేత అది యోగ్యమైనదిగా మారిపోవాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. కనుక అటువంటి సన్నిధి ప్రతి కుటుంబం మీదకి దిగి వచ్చును గాక. అయోగ్యమైనవన్నీ కూడా యోగ్యమైనవిగా మారిపోయినట్లుగా, అందులో ఉండే మనుషులందరూ యోగ్యులుగా మారిపోయినట్లుగా, సమాధానంతో నింపబడినట్లుగా దేవుడే కృప దయచేసి నీకు బలమును అనుగ్రహించునుగాక. ఆమేన్.